ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు ప్రొఫెసర్ మామిడి గిరిధర్ గారు. నమస్కారం అండి గిరిధర్ గారు. నమస్తే అమ్మా రోజా, మీకు మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలమ్మా. సార్, అసలు ఈ హజ్ ఉమ్రా వీసాల మీద వెళ్ళి అక్కడ భిక్షాటన చేయడము అసలు ఏంటి సార్? ఇది వినడానికే చాలా విచిత్రంగా ఉంది. అంటే అసలు అక్కడ ఏం జరుగుతుందంటారు? సౌదీ ప్రభుత్వము 2024లోనే గట్టిగా వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడాను పాకిస్తాన్ ప్రభుత్వం దీన్ని ఎందుకు అంత సీరియస్గా తీసుకోలేదంటారు? మనకు తెలుగులో సామెత ఉంది, యథా రాజా తథా ప్రజ. ఈ రోజు ఆ దేశంలో షహబాజ్ షరీఫ్ దగ్గర నుంచి తీసుకుని, ఆసిఫ్ అలీ జర్దారీ దగ్గర నుంచి తీసుకుని, హసీ మునీర్ దగ్గర తీసుకుని ప్రతి ఒక్కరూ మన ప్రపంచంలో పడి అడుక్కు తింటారు. కాబట్టి వాళ్ళు నేతృత్వమే అడుక్కు తింటూ ఉండగలిగింది, ఇంకా కింద ప్రజలు ఎందుకు అడుక్కోరు వాళ్ళు? కాబట్టి ఆ దేశంలోనే ఈ సమస్య ఉంది. ఎక్కడ పోయినా వాళ్ళు అడుక్కోవడం తప్ప ఇంకేమీ లేదు వాళ్ళు. అంత దారుణమైన దరిద్రమైన పరిస్థితికి ఆ దేశం తీసుకొచ్చారు. రెండు, ఆ దేశంలో ఉన్నటువంటి నైతిక విలువలు కంప్లీట్ గా దిగజారి. వాళ్ళని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు. మనకు షా మొహమ్మద్ ఖురేషి వాళ్ళ మాజీ విదేశాంగ మంత్రి, అతని ఊర్లో ఉన్నటువంటి ఒక మజార్ కి అతను అధినేత అని చెప్పేసి వాళ్ళందరూ నమ్ముతారు. అతని వీడియోలు ఉన్నాయి. మజార్కు వచ్చిన వాళ్ళందరి దగ్గర నుంచి చేతిలోంచి పైసలు, 5 రూపాయలు 10 రూపాయలు పైసలు కూడా తీసుకుంటున్నటువంటి విజువల్స్ మనం చూసాం అక్కడ. కాబట్టి దీంట్లో పైసలు తీసుకోని వ్యక్తి ఎవరు లేరు అక్కడ. ఇమ్రాన్ ఖాన్ చూసాం, ఎంతటి కరప్షన్ చేశాడు అతను. అతనికి ఇచ్చిన గిఫ్ట్లను కూడా అతను అమ్ముకుని దాన్ని సొమ్ము చేసుకున్నాడు. కాబట్టి పై నుంచి కింద దాకా అందరూ అడుక్కునేటువంటి నైజమే ఉన్నది వాళ్ళకి. ఇందాక నువ్వు చెప్పిన దాంట్లో ఓన్లీ మనకు హజ్కి ఉమ్రాకు వెళ్ళిన వీసాల గురించి మాత్రమే మాట్లాడాము మనకు. నేను యాక్చువల్ గల్ఫ్ లో పని చేశాను. అక్కడ ఈవెన్ వర్క్ పర్మిట్ లో ఉన్నవాడు కూడా ఇదే చేస్తారు. వర్క్ పర్మిట్ లో ఉన్నవాడు కూడా ఈజీ మనీ కదా, తొందరగా పైసలు వస్తాయి కదా, అడుక్కోవడం తప్ప వాళ్ళకి ఇంకేమీ లేదు. ఆఖరికి మా కంపెనీలో పనిచేస్తున్నటువంటి డ్రైవర్లు పాకిస్తానీలు వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కనుక మామూలుగా అవన్నీ ఏం చేస్తామంటే వాళ్ళ కంపెనీకి ఏదో కాంట్రాక్ట్ ఉంటే దాని ప్రకారం మనం ఇస్తుంటాం. అయినా కానీ వీళ్ళు అడుక్కుంటారు, మళ్ళీ ఒక 5 రియాలు 10 రియాల కోసం అడుక్కుంటారు. కాబట్టి వాళ్ళు అడుక్కుని తినడం అన్న సంస్కృతి మరి దారుణంగా ఆ దేశంలో ఉన్నది. ఎస్పెషలీ పంజాబీ, పాకిస్తానీ పంజాబీలు ఎక్కువ అడుక్కుంటారు. పఠాన్లు కూడా చేస్తారు కానీ పఠాన్లో అంత విస్తృతంగా లేదు అది. మాక్సిమం వీళ్ళు పాకిస్తానీ పంజాబీలే ఇవన్నీ చేస్తుంటారు. ఇంత దారుణమైన పరిస్థితి అంటే ఈవెన్ చదువుకున్న వాళ్ళు కూడా ఫ్లైట్ లోనే అడుక్కోవడం మొదలుపెట్టారు. ఫ్లైట్ లో ఏమని అడుక్కుంటున్నారంటే, మేము ఏదో అక్కడ మస్జిద్ కట్టబోతున్నాము, మజార్ కట్టబోతున్నాం, దానికి పైసలు ఇవ్వండి. అక్కడ తీరా చూస్తే మస్జిద్ లేదు, మజారు లేదు. దానికి స్లిప్పులు పెట్టి దానికి రిసీట్లు కూడా ఇచ్చి వాళ్ళు పైసలు అడుక్కుంటారు. ఫ్లైట్ లోనే అడుక్కుంటారు. ప్రపంచంలో ఎక్కడా లేని విడ్డూరం మనం పాకిస్తాన్ లో చూస్తాం. పిఐఏ ఎయిర్ క్రాఫ్ట్ లోనే అడుక్కుంటారు. కాబట్టి ఆ దేశంలో ఒకటి విపరీతమైనటువంటి పేదరికంలో వెళుతోంది. ప్రజలందరూ కూడా పేదరికంలో వెళ్తున్నారు. 40% పావర్టీ లైన్ దాటి కిందికి వెళ్ళిపోయారు, పేదరికం లైన్ దాటి కిందికి వెళ్ళిపోయారు. రెండు, నైతిక విలువలు కంప్లీట్ గా సర్వనాశనమైన. ఈ రెండు అంశాల దృష్ట్యా ఈ రోజు మనం పాకిస్తాన్ ప్రజలందరూ ఇలా చేయడం మనం చూస్తున్నాము. యూరోప్ లో కూడా అదే చేస్తారు వాళ్ళు, యూకేలో అదే చేస్తారు. కాకపోతే అక్కడ కొంత లిబరల్ గా ఉంటాయి కాబట్టి ఆ దేశాలు వాళ్ళని చూసి చూడనట్టు వదిలేస్తుంటారు. కానీ గల్ఫ్ దేశాలు మాత్రం చాలా కఠినంగా వీళ్ళ మీద ఆంక్షలు విధించి వీళ్ళని పట్టి డిపోర్ట్ చేయడమే కాదు, వాళ్ళ వీసాల మీద స్టాంప్ వేస్తున్నారు. మళ్ళీ ఉమ్రా కానీ హజ్ కానీ ఇంకే పని కోసరం కానీ మళ్ళీ ఆ దేశానికి తిరిగి రాకుండా వాళ్ళ మీద స్టాంప్ వేసి పంపిస్తున్నారు. అంత కఠిన వ్యవహరిస్తుంది. యుఏఈ అయితే కనుక పాకిస్తానీల పట్ల చాలా కఠినమైనటువంటి నిర్ణయం రీసెంట్ గా ఇంకా ఎక్కువ తీసుకుంది. వాళ్ళ బిజినెస్ వాళ్ళకు కూడా వీసాలు ఇవ్వడం మానేసి. గతంలో బిజినెస్ మెన్ వాళ్ళు ఇక్కడ దుబాయ్ లో వాళ్ళకి బిజినెస్ ఉండేది, పాకిస్తాన్ లో బిజినెస్ ఉండేది, వాళ్ళ కుటుంబం దుబాయ్ లో చదువుకునేవాళ్ళు, ఉంటుండేవాళ్ళు, వస్తూ పోతూ ఉండేవాళ్ళు. వాళ్ళకు కూడా వీసాలు డినై చేసి. సో అందుకని ఆ దేశంలో ఉన్నటువంటి నైతిక పతనం ఏ స్థాయిలో ఉందో ఈ రోజు అన్ని దేశాలు కూడా గుర్తించి అన్ని దేశాలు కూడా వాళ్ళు తిరస్కరిస్తున్నారు. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే పాకిస్తాన్ పాలకుల నుంచి ప్రజల వరకు వాళ్ళ డిఎన్ఏలోనే ఉంది ఈ అడుక్కోవడం అనేది అంటారు. అయితే ఇక్కడ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఏంటంటే, ఇప్పుడు పాలకులు ఏం చెప్తున్నారంటే, అరే బాబు మీరు అడుక్కోకండి, మేము అడుక్కుంటున్నాము, మేము అడుక్కొస్తే మీకు పెడతాము, మీరు కాస్త మా పరువు నిలబెట్టండి అని అడుక్కునేటువంటి స్థాయికి పాలకులు వచ్చారు. ఎందుకంటే అక్కడ పాకిస్తాన్ ఎంబసీ ఏఐ వీడియోలు చేసి మరి అరెస్ట్ అవుతారు జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఎంత సీరియస్గా ఉందో మ్యాటర్ అర్థమవుతుంది సార్ మనకి. కరెక్ట్. దానివల్ల వాడి మీద ఎటువంటి ప్రభావం ఉండదు.
ఇన్ఫాక్ట్ అక్కడ అడుక్కు తింటున్న వాళ్ళని ఎవరినైతే డిపోర్ట్ చేశారో వాళ్ళకి పాకిస్తాన్ లో పక్కా ఇండ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బాగా సంపన్నులు, అంటే మరీ రిచ్ అండి అని చెప్పలేం కానీ మనం అప్పర్ మిడిల్ క్లాస్ కుటుంబంలో ఉన్న వాళ్ళు అక్కడ అడుక్కుంటూ వాళ్ళు పట్టుబడి వాళ్ళు డిపోర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి అటువంటి పరిస్థితి. రెండు ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే అడుక్కుంటున్నప్పుడు వాళ్ళని ఎవరైనా అడ్డుకొని వాళ్ళని ఎందుకు అడుక్కుంటున్నావు, నువ్వు ఏ దేశం నుంచి వచ్చావంటే భారతదేశం నుంచి వచ్చానని చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళు వీసా ఇమ్మీడియట్ గా ఎవరు అడగరు కదా, ఫస్ట్ భారతీయులని చెప్తున్నారు. సో భారతదేశాన్ని బద్నాం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. గత సంవత్సరం ఉమ్రా హజ్కి సంబంధించి కోటాలు నిలిపేసి మనకు సౌదీ అరేబియా ఉమ్రా ఆపేసి, ఈవెన్ భారతదేశం పౌరులకు కూడా వాళ్ళు ఆపేశారు కొంతకాలం, 1 నెల 2 నెలలు ఆపేసి తర్వాత మళ్ళీ క్లిక్ చేసి. కాబట్టి ఈ యొక్క ట్రిక్ అన్నది వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చేస్తుంటారు. పాకిస్తానీ అని వాళ్ళు చెప్తే కనుక వాళ్ళని ఎవరు పట్టించుకోరు, వాళ్ళ బ్రాండ్ వాల్యూ అంత అతి దారుణంగా ఉంది. మనం లండన్ లో కానీ, ప్యారిస్ లో కానీ, మనకు యుఎస్ఏలో కానీ, జర్మనీలో కానీ, ఆఖరికి ఈవెన్ మనం దీంట్లో కూడా మనం ఈవెన్ గల్ఫ్ లో కూడా చూస్తే గాను, వెస్ట్ ఏషియాలో కూడా చూస్తే పాకిస్తానీ హోటల్ పేర్లు అన్ని కూడాను మన పేర్లతోనే ఉంటాయి. తాజ్ హోటల్స్ ఉంటాయి, లేదా ద రాజ్ అన్న పేరు ఉంటాయి, ద థార్ అని పేరు ఉంటుంది, లేదా పంజాబీ రెస్టారెంట్ అని ఉంటుంది, కాశ్మీరీ జైకా అని ఉంటుంది. కాబట్టి ఇటువంటి పేర్లు పెడతారు. అంటే ఎక్కడ కూడా పాకిస్తానీ పేరు ఉంటుంది. రావి అని ఉంటుంది, రావి అని అన్నది మనకు కూడా ఉంది, రావి వాళ్ళకు కూడా ఉంది, జేలం అని పేరు. అందుకని ఇవన్నీ భారతీయ పేర్లు పెట్టుకొని నడిపిస్తారు. అది ఇండియన్ రెస్టారెంట్, ఇండియన్ క్విజీన్ అని రాస్తారు. ఇండియన్ రెస్టారెంట్ రైట్, ఇండియన్ క్విజీన్ అని రాదు. అంటే మన ఇవే అమ్ముతున్నట్టు వాడు అక్కడ చూపిస్తారు, బిర్యానీ ఇవన్నీ అమ్ముతున్నట్టు చూపిస్తారు. పాకిస్తానీ అని పేరు పెట్టుకుంటే కనుక ఎవడు వెళ్ళకు, అంత వాడు బ్రాండ్ వాల్యూ దారుణంగా ఉంది. కాబట్టి వీళ్ళు అడుక్కునే వ్యవహారం ఈ రోజు కాదు, చాలా కాలంగా ఉంది. అందుకనే వాళ్ళు భారతీయులు అంటే కనుక అంత ఈర్ష, సూయ, హేట్రెడ్ అన్నది విపరీతంగా నరనరాల్లో మనం చూస్తాం. వాళ్ళకి ఎటువంటి నైతిక అంటే మారల్ కంపల్షన్స్ అనేవి అంటాం కదా మనం, వాటి ఏమీ లేవు వాళ్ళకు. నిర్లజ్జగా ఎక్కడికి పోయినా ఇదే చేస్తుంటారు వాళ్ళు. దారుణమైన పరిస్థితి. ఈ రోజు వాటి మీద కఠినమైన చర్యలు తీసుకుంటోంది ఆ ప్రభుత్వాలన్నీ తీసుకుంటున్నాయి. వీళ్ళకి వార్నింగ్ ఇచ్చారు, మీరు కానీ ఇటువంటి వాళ్ళని పంపిస్తే కనుక మీ కోటాలన్నీ మేము ఆపేస్తామని బెదిరించారు. కాబట్టి ఆ భయం పట్టుకుంది ఈ రోజు పాకిస్తాన్ ప్రభుత్వం. పాకిస్తాన్ ప్రభుత్వంలో వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందంటే, ఈ రోజు వాళ్ళకు వస్తున్నటువంటి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏవైతే వస్తున్నాయో, నార్మల్ గా ఏ దేశానికి కనుక వాళ్ళ దేశంలో వాళ్ళు ఏవైతే ఎగుమతి చేస్తారో, ఎక్స్పోర్ట్స్ చేస్తారో, దాని నుంచి వాళ్ళు ఫారెన్ ఎక్స్చేంజ్ సంపాదించారు. మన దేశంలో కూడా చాలా ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, దాని ఆధారంగా మనకు ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ వస్తున్నాయి. పాకిస్తాన్ లో వాళ్ళ ఎగుమతుల కంటే కూడా ఎక్కువ ఈ రీపాట్రియేషన్ పైసలు ఎక్కువ వస్తాయి. అంటే గల్ఫ్ లోను, తర్వాత మనకు కెనడా, మనకు యూరోప్ లో, మనకు ఇంగ్లాండ్ లో పనిచేస్తున్నటువంటి పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వలస వెనకాల పంపిస్తున్నటువంటి పైసలు ఏవైతే ఉన్నాయో అవి పాకిస్తానీ ఎక్స్పోర్ట్ కంటే కూడా ఎక్కువ ఉన్నాయి. అందుకని వీళ్ళకి ఆ భయం పడుతుంది. వీళ్ళని కనుక ఊకుమ్మడిగా మాస్ వీళ్ళందరినీ వెనక్కి పంపించేశారంటే వాళ్ళకు వస్తున్నటువంటి ఆ ఫారెక్స్ రిజర్వ్స్ కూడా ఆగిపోతాయి, ఫారెక్స్ ఇది కూడా ఫ్లోస్ ఆగిపోతాయి. కాబట్టి ఆ భయం వాళ్ళకి పట్టుతుంది. అలాగే మనం చూస్తే కనుక యుఏఈలో కొంత అంటే వైట్ కాలర్ జాబ్స్ అంటాం కదా మనం, మేనేజర్లు పనిచేయడమో లేదా సూపర్వైజర్గా పనిచేయడమో, అటువంటి కొంత మెరుగైనటువంటి ఉద్యోగాలు చేయడానికి పాకిస్తానీలు అక్కడ పనిచేస్తారు. కూలీ నాలి మనకు ఎక్కువ సౌదీ అరేబియాలో చేస్తారు. కాబట్టి సౌదీ అరేబియాలో 100 మంది, మనకు దుబాయ్లో, తర్వాత యుఏఈలో 20 మందితో సరి సమానం వాళ్ళకు రెమిటెన్సెస్ వెనక్కి వచ్చేది. ఈ రోజు వాళ్ళకు భయంకరంగా ఇవన్నీ దెబ్బతింటారు. ఎందుకంటే ఈ దేశాలందరూ వాళ్ళు వెనక్కి పంపించేయడంతో వాళ్ళకు ఆదాయం పడిపోయింది. అది కూడా అక్కడ ఎంత మ్యానిపులేట్ చేస్తుందంటే పాకిస్తాన్ ప్రభుత్వం 250 పాకిస్తానీ రూపాయలు $1 విలువ చేస్తుంటే వాళ్ళు దాన్ని ఏదో 200నో లేకపోతే 190నో పెడుతున్నారు. సో అఫీషియల్ ఫారెన్ ఎక్స్చేంజ్ అంతనే ఉంటుంది. అంటే మీకు రావాల్సినటువంటి పాకిస్తానీ రూపాయలు రావట్లేదు. అందుకని హవాలా రూట్ లో వెళ్తాయి ఇవన్నీ కూడా. మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ పెడతాయి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అవి వెళ్ళి వాళ్ళ ఇంటికి వచ్చేసరికి 250 బదులు 230 రావచ్చు. కానీ పాకిస్తాన్ ఇస్తున్నటువంటి 190 కంటే కూడా $30 ఎక్కువనే వస్తున్నాయి కదా వాళ్ళకు. అందుకని ఆ రూట్ లో పెడతాం. ఆ రూట్ లో ఆఫ్ఘనిస్తాన్ ని స్మగిల్ చేసి మళ్ళీ పాకిస్తాన్ లో తీసుకురావడానికి వస్తున్నటువంటి ఈ హవాలా అక్కడ ఉన్నటువంటి కోర్ కమాండర్స్ మళ్ళీ దాంట్లో వాళ్ళు కట్ తీసుకుంటారు. కాబట్టి దీంట్లో ఎవరిని చూస్తే వాళ్ళందరూ కూడా నేను అడుగు తిని దాంట్లో లంచగొండితనం తప్ప ఇంకేమీ లేదు ఆ దేశంలో.